అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఇది న్యూ ఇయర్కి ప్రిపేర్ చేశాను, కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను. అయితే మనం ఈరోజు చేయబోతుంది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అనమాట. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకొని అందులో మనం ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఒక 4 టేబుల్ స్పూన్ల కర్డ్, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని కలిపేసుకోండి. దీన్ని మనం 30 to 40 minutes వరకు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీకు టైం లేదనుకోండి, మీరు నైటే ఫ్రై చేసుకొని మార్నింగ్ జస్ట్ రైస్ కుక్ చేసుకొని దాంట్లో మనం దమ్ కూడా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ బిర్యానీస్ కంటే ఈ బిర్యానీ చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే మనం దమ్ ఎక్కువ ఇవ్వం కాబట్టి. చూడండి, నేను ఇక్కడ కలర్ యూస్ చేశాను. ఇది కలర్ అయితే మీకు పూర్తిగా ఆప్షనల్ అనమాట, ఎందుకంటే నేను ఇక్కడ మీకు వీడియోలో చాలా బాగా రెడ్గా కనపడాలని నేను ఇక్కడ కలర్ వేసాను. ఇది మ్యాగ్నెట్ అయ్యేంత వరకు మనము రైస్ కోసం వాటర్ పెట్టుకుందాం. 1/2 kg చికెన్కి నేను 1/2 kg రైస్ తీసుకున్నాను అనమాట. ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇవి బాయిల్ అయ్యేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ కోసం మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో మనం చికెన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేదనుకోండి, మీరు నైటే దీన్ని ఫ్రై చేసుకొని మార్నింగ్ జస్ట్ రైస్ కుక్ చేసుకొని పెట్టేసుకోవడమే. మీకు చాలా తొందరగా, మీకు అంటే ఎవరైనా గెస్ట్ వస్తారు మార్నింగ్, చాలా ఎక్కువ క్వాంటిటీలో మీరు వండాలి అనుకున్నప్పుడు నైటే చికెన్ని ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తీసేసి రైస్ కుక్ చేసి పైన గార్నిష్ లాగా వేసేసుకొని మొత్తం కొత్తిమీర అవి వేసుకొని చేసేయడమే. ఇందులో మనం ఇది చికెన్ ఫ్రై అయ్యేంత వరకు మనం వాటర్ చూద్దాం. ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి రైస్ కూడా వేసి కుక్ చేసుకుందాం. మనం ఇప్పుడు రైస్ బాగా కుక్ అవ్వాలి. రైస్ 90 మొత్తం కుక్ అయిపోవాలి. జస్ట్ మనం దమ్కి ఎక్కువసేపు ఉంచాం కాబట్టి మొత్తం కుక్ అయ్యేలాగా 95% కుక్ అయ్యేలాగా చూసుకోండి. 95% కుక్ అయితేనే మనం ఎక్కువసేపు దమ్ ఇవ్వం, జస్ట్ ఒక 10 minutes ఉంచి తీసేస్తాం అనమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయిన చికెన్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం దేంట్లో అయితే మనం దమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని హాఫ్ రైస్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి ఇందులో మనం చికెన్ ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒకదానికొకటి ఇలా పెట్టేసి కొంచెం డిస్టెన్స్లో పెట్టేసేయండి. మనకి ఆ ఫ్లేవర్ అనేది, ఈ చికెన్ ఫ్లేవర్ అనేది రైస్లోకి రావడానికి మనం దమ్ చేస్తాం అంతే. చూడండి, మనం దీని మీద మళ్ళీ గార్నిష్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇందులో నేను కలర్ వేయలేదు. కలర్ ప్లేస్లో నేను మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం పసుపు కలిపేసి దాన్ని కలర్ లాగా యూస్ చేసుకున్నాం. పసుపు కూడా మనకి చాలా మంచిది హెల్త్కి కూడా, అండ్ యాంటీబయాటిక్ కాబట్టి నేను పసుపు యూజ్ చేశాను, కలర్ యూజ్ చేయలేదు. కలర్ వల్ల మనకి అంత జస్ట్ కలర్ వేయడం వల్ల కలర్ఫుల్గా అనిపిస్తుంది, మనకి హెల్త్గా అంత మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు. ఇందులో ఘీ అలా వేసుకొని కొంచెం లెమన్ రైస్ వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ ఉంది కదా మొత్తం వేసేసుకొని మళ్ళీ ఇందులో పైనంగా మిగిలిన సగం చికెన్ పీసెస్ ఫస్ట్ వేసుకొని ఇంకా కొంచెం ఉంచుకొని పైనంగా వేసుకోవాలి. పైనంగా వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, పసుపు, కొంచెం ఘీ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక 10 minutes దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకునేటప్పుడు దాని మీద మనం కొంచెం బరువు పెట్టాలన్నమాట. మీ దగ్గర చిన్న రోలు ఏమన్నా ఉందనుకో, మీ దగ్గర రోలు అవి లేకపోతే ఏం చేయాలంటే ఒక పెద్ద బగోనలో వాటర్ తీసుకొని ఆ వాటర్ వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ దాని మీద పెట్టేసేయండి. దీనికి పిండి అవి కూడా ఏం అవసరం లేదు, జస్ట్ 10 minutes ఉంచితే సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న రోలు ఉంటే అది యూస్ చేశాను అనమాట, ఇది యూస్ చేసి పెట్టాను. జస్ట్ మనకి దమ్ కావాలి, స్మెల్ అనేది బయటికి పోవద్దు. నేను దీంట్లో ఆయిల్ చికెన్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకున్నాను, చాలా టేస్ట్గా వచ్చిందనమాట. ఇంకా వేసి మనం లిడ్ పెట్టుకొని ఒక 10 minutes దమ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ఆఫ్ యూ.